అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్ణుడు ఒకసారి రత్నాలు పొదిగిన స్వర్ణ పాత్రలోంచి సున్ని పిండి తీసుకుంటాడు. అప్పుడే వచ్చిన కృష్ణుణ్ణి ఆ పాత్ర ఆకర్షించగా అది తమకిమ్మంటాడు. కర్ణుడు అసలే మహాదాత. ఇక శ్రీహరి అడిగితే కాదంటాడా? కుడి చేతికి నూనె ఉన్నందున రెండో చేత్తో అది ఇవ్వబోయాడు. ఎడమ చేత్తో ఇచ్చే దానం గ్రహించరని నీకు తెలియదా కర్ణ అన్నాడు కృష్ణుడు ఆట పట్టిస్తూ. దానికి కర్ణుడు, కృష్ణ, నూనె చేతిని కడుక్కొనేంతలో నా దానగుణం మారుతుందనే భయంతో ఎడమ చేత్తో ఇచ్చాను. దుష్టత్రయంలో లోభం ఒకటి. ఆ లోభగుణం నీకు దానం ఇవ్వకుండా ఆపుతుందనే భయం తప్ప ఎడమ చేతిని వాడకూడదని తెలియక కాదు. దానం ఇవ్వడంలో చేసే జాప్యం విషతుల్యమవుతుంది. అది జన్మచక్రంలో దారిద్ర్యాన్ని ఇస్తుంది. అడిగిన వెంటనే చేసే దానం అమృత సమానం. అదాన దోషేన భవే దరిద్రః అన్నది ఆర్యోక్తి. అంటే దానం చెయ్యకపోతే ధనహీనులుగా పుడతారు. అందుకే ఉన్నంతలో ఇవ్వటం నేర్చుకోవాలి. నువ్వు ఈ చేతులు ఇచ్చిందే దానం చేయడానికి కదా అంటూ చెప్పాడు. ఆ మాటలకు కర్ణుణ్ణి మెచ్చుకోలుగా చూస్తూ, చేతుల నుంచి నువ్వేం గ్రహించావో చెబితే వినాలనుంది అన్నాడు కృష్ణుడు. వచ్చినప్పుడు పోయేటప్పుడు రిక్తహస్తాలే ఈ చేతులు, దేన్ని తీసుకురావు, తీసుకువెళ్ళవు. లోకంలో ఉన్నంత వరకు ఏది దానం చేస్తామో అది పదింతలై తిరిగి మనల్ని చేరుతుంది. ఇదే నువ్విచ్చిన చేతుల్లో దాగిన సందేశం అన్నాడు కర్ణుడు. దానగుణం గొప్పది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.